Welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Food Science, Crop Production and Microbiology, SRR Government Arts and Science College, Autonomous Karimnagar. My dear friends, ఈరోజు మనం ఏపీ సెట్కు సంబంధించి రీసెంట్గా జరిగినటువంటి అంటే 2024లో జరిగినటువంటి మొదటి పేపర్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్నపత్రాన్ని మనం ఈరోజు విశ్లేషణ చేసుకుంటున్నాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, సెట్ ఎగ్జామ్ రాసే అభ్యర్థులు, రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష రాసే అభ్యర్థులు ఈ ప్రశ్నపత్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిందిగా మరొకసారి పేర్కొంటూ, ఇందులో మనకు 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇది మన అందరికి తెలిసినటువంటి విషయమే. ఇందులో క్వశ్చన్ యొక్క సరళి గత సంవత్సరపు అంటే అంతకుముందు నిర్వహించిన ప్రశ్నపత్రాలతో పోలిస్తే కాస్త సంక్లిష్టత అనేటువంటిది పెరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఈ ప్రశ్నపత్రాన్ని చదువుతుండే క్రమంలో అర్థం చేసుకోవచ్చు. ఒక క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ కాకుండా మళ్ళీ ఏబిసిడిఈ అనిచ్చి ఏబిసి కరెక్ట్, ఏఈసి కరెక్ట్, డిఈసి కరెక్ట్, ఈ విధంగా ఇంటర్నల్గా మళ్ళీ క్వశ్చన్స్ ఇవ్వడం, మళ్ళీ అంతేకాకుండా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచడం, ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటిది మనకు ఈ ప్రశ్నపత్రంలో తారసపడుతున్నాయి. అంతేకాకుండా జతపరిచేటువంటి క్రమంలో ఒక ఆప్షన్కి ఒకటే జతపరిచేటువంటిది ఇంతకుముందు ఇచ్చేవారు. ఈ ప్రశ్నపత్రంలో 1కి 2 జతపరచడం అనేటువంటిది మీరు చూస్తారు. అంటే కాఠిన్యత స్థాయి అనేటువంటిది పెరిగింది అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. కానీ గుర్తించడం చాలా సులభం, రాయడం కంటే గుర్తించడం చాలా సులభం. కాబట్టి అభ్యర్థులు నమ్మకంగా గత ప్రశ్న పత్రాలను విశ్లేషణ చేసుకోవడం అనేటువంటిది ఒక సులభమైనటువంటి పద్ధతి మీరు ఎలిజిబుల్ సాధించడానికి, అంటే మీరు అర్హత సాధించడానికి. కాబట్టి ఇందులో మనం మొదటి ప్రశ్నను మనం చూసినప్పుడు ఇది టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది రికమెండేషన్స్ ఆఫ్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 2020? ఏదైతే జాతీయ విద్యా విధానం ఉందో ఈ జాతీయ విద్యా విధానానికి సంబంధించి 2020కి సంబంధించి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం అది ఏవైతే రికమెండేషన్ చేసిందో ఆ సిఫార్సులకు సంబంధించి కింది వాటిలో ఏది అని అడిగారు. చూడండి, ఈ 4 ఆప్షన్స్ను మనకు 5 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో చూడండి, 2 years ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఈజ్ డిస్కంటిన్యూడ్ అండ్ కంబైన్డ్ విత్ సెకండరీ ఎడ్యుకేషన్. అంటే మనకు ఈ ఇంటర్మీడియట్ విద్యను తీసివేసి అది పాఠశాల విద్యలో సమ్మిళితం చేయాలని సిఫారసు చేయడం జరిగింది. అంటే ఇంటర్మీడియట్ విద్య ఉండదు, ఇక అది పాఠశాల విద్యలో కలిపివేసి మనకు ఆ సిస్టమ్ ఇంతకుముందు మనకు 10+2+3 విద్యా విధానం ఉండేది, 10+2+3 ఉండేది. కానీ ఇప్పుడు ఆ విద్యా విధానం దేనిగా మారింది? 5+3+3+4. ద ప్రపోజ్డ్ స్కూల్ స్ట్రక్చర్ కాదు, ప్రపోజ్డ్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్. అంటే విద్యా విధానానికి సంబంధించి మనకు 5+3+3+4గా మారడం జరిగింది. అంతేకాకుండా 2030 సంవత్సరం నాటికి 2 ఏళ్ల బిఎడ్ విద్యా కోర్సులన్నీ నిలిపివేయాలి. 2030 వరకు ఇప్పుడు బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్ ఐఏసీలలో కానీ, బిఈడ్లో అది బిఎడ్ కాలేజీలో కానీ, సిటిఈ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్లో కానీ మనకు 2 సంవత్సరాల విద్య ఏది శిక్షణ కార్యక్రమం ఏదైతే ఉందో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇక అది ఉండకూడదు. దాని ప్లేస్లో మనకు ఏమొచ్చిందంటే ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్సులు వచ్చినాయి. ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటే సమీకృత విద్యా కార్యక్రమం, సమీకృత ఉపాధ్యాయ విద్యా కార్యక్రమం అంటారు. ఈ సమీకృత విద్యా ఉపాధ్యాయ కార్యక్రమానికి సంబంధించి ఇది 4 సంవత్సరాల విద్య ఉండాలని పేర్కొన్నది. కానీ ఇవ్వబడిన ఆప్షన్ ఏమిచ్చారు? 5 సంవత్సరాల కాల వ్యవధి అన్నాడు. కాబట్టి ఇది తప్పు, ఇది దీనికి సంబంధం లేదు. కానీ నేను మీకు చెప్తున్నాను, ఐటిప్ అనేటువంటిది 4 years. నేను మనకు తెలంగాణలోనే మొట్టమొదటి ఇది 4 years ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ను ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జయకిషన్ ఓజా గారు లక్షెట్టిపేటలో, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో వాళ్ళు పర్మిషన్ తీసుకురావడం జరిగింది. ఏది మనకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ పర్మిషన్తో, యూజీసీ పర్మిషన్తో. కాబట్టి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కేవలం 3 విద్యా సంస్థలోనే ఈ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 2023-24 నుంచి అమలు చేయబడడం జరుగుతుంది ఆల్రెడీ. ఎక్కడెక్కడంటే తెలంగాణ రాష్ట్రంలో మౌలానా అబుల్ కలాం నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో 1,
అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి వరంగల్, ఇంతకుముందు దాన్ని ఆర్ఈసి అని పిలిచేవారు, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని. అక్కడ ఇది ఒక కోర్సు నడపబడుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తెలంగాణలోనే మొట్టమొదటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా పిలువబడినటువంటి తెలంగాణ మోడల్ కాలేజ్, దీన్ని నరేంద్ర మోడీ ఓపెన్ చేశారు. ఆ లక్షటిపేటలో, మంచిర్యాల జిల్లాలోని లక్షటిపేటలో ఈ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అమలు చేయబడడం జరుగుతుంది. ఈ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంకు అదృష్టవశాత్తు నన్ను మొట్టమొదటి కోఆర్డినేటర్గా, సమన్వయకర్తగా ప్రొఫెసర్ ప్రిన్సిపల్ జయకిషన్ ఓజా గారు నన్ను కమిషనరేట్ నుంచి పర్మిషన్ తీసుకొని అక్కడ ఆన్ డ్యూటీ బేస్లో వర్క్ చేయించడం జరిగింది. అంటే నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ప్రిన్సిపల్ జయకిషన్ ఓజా సార్ గారు. అంటే ఇది 4 years ఉంటుంది, కానీ ఇవ్వబడిన ఆప్షన్ ఎన్ని ఇచ్చారు? 5 years ఇచ్చారు. 5 years అనేటువంటిది రాంగ్. మనకు సరైన సమాధానాలు కనుక్కున్నాం, ఏదైతే కరెక్ట్ ఆప్షన్స్ అవే అడిగారు. ఇక 5వ చూడండి, ఇక్కడ దీనికి సంబంధించి ఏమి ఇచ్చారంటే ఈక్విటీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఎన్ఈపి 2020 అనేటువంటిది ఈ మూల స్తంభాల పైన 5 బేసిక్ పిల్లర్స్ పైన 5 pillars ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏంటిదంటే యాక్సెస్, ఈక్విటీ, ఈక్వాలిటీ, అఫోర్డబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. ఈ 5టిని ఎన్ఈపి 2020 అనేటువంటి 5 మూల స్తంభాలుగా పేర్కొనడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎన్ఈపి 2020 డ్రాఫ్ట్ చదివితే ఇది ముందుంటుంది, మీరు గమనించండి. యాక్సెస్, ఈక్విటీ, ఈక్వాలిటీ, అఫోర్డబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. ఎంత మంచి పదాలండి చూడండి. అంటే అందుబాటుతనం, సమత్వం, నాణ్యత, స్థోమత, జవాబుదారితనం అనేటువంటి ఈ 5 మూల స్తంభాలపైన ఆధారపడి ఎన్ఈపి 2020ని డ్రాఫ్ట్ను తయారు చేయడం జరిగింది. సో ఈ రికమెండేషన్స్ అనేటువంటి ఎన్ఈపి 2020 ప్రకారం ఇది అభ్యర్థులు గమనించాలి. వెరీ రీసెంట్ క్వశ్చన్ ఇది. కాబట్టి మీరు చదువుతున్నటువంటి ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళకి ఈ 5 పైన పూర్తిగా అవగాహన ఉండాలి. ఇంటర్మీడియట్ స్కూల్ ఎడ్యుకేషన్లో కలపాలన్న రికమెండేషన్, విద్యా విధానం అనేటువంటి 10+2+3 కాకుండా ఇది ఇంతకుముందు 1986 ప్రకారం ఉంది. ఇది రామ్మూర్తి కమిటీ ఆధారంగా మనకు ఏది 1986 పాలసీ అనేటువంటిది రావడం జరిగింది. ఈ 1986 పాలసీ రాజీవ్ గాంధీ అప్పుడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వచ్చింది. అది 10+2+3 విధానం. ఏది కొఠారి, దౌలత్ సింగ్ కొఠారి కూడా 10+2+3 ఉండాలని చెప్పారు. అది అమలు చేయబడడం జరుగుతుంది ఇప్పటి వరకు. అయితే దీని స్థానంలో ఏది ఉండాలని బోధించారు అంటే సూచించారు రికమెండేషన్స్ 5+3+3+4. తర్వాత 2030 ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏదైతే ఎస్డిజీస్ ఉన్నాయో, అంటే సుస్థిరాభివృద్ధికి సంబంధించినటువంటి 2030 వరకు ఈ 2030 వరకు ఎన్ఈపి 2020కి సంబంధించి అన్ని రాష్ట్రాలు అమలు పరుస్తూ, అంతేకాకుండా బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2 సంవత్సరాల విద్యను పూర్తిగా తొలగించాలి, అప్పటి వరకు నిలిపివేయాలి. ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే అంతలోపలే చేయాలి, 2030 లోపే. అభ్యర్థులు గమనించాలి, మళ్ళీ చెప్తున్నాను. బిఎడ్ అనేది భవిష్యత్తులో ఉండకుండా అది 4 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్గా ఉండబడడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ తర్వాత ఇమీడియట్గా 4 years ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అమలు చేయబడడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో 3 విద్యా సంస్థలు నడపబడుతుందని చెప్పాను. మను ఉర్దూ యూనివర్సిటీ, సెంట్రల్ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంది. అదేవిధంగా రెండవది వరంగల్లో ఉండేటువంటి ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకు జాతీయ సాంకేతిక విద్యా సంస్థ అయినటువంటి ఎన్ఐటి వరంగల్లో నిర్వహించబడడం జరుగుతుంది. ఇక మూడోది మొట్టమొదటి తెలంగాణలో ఏకైక ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల లక్షటిపేట మంచిర్యాల జిల్లాలో అది నిర్వహించబడుతుంది. ప్రిన్సిపల్ జయకిషన్ ఓజా గారి ప్రోత్సాహంతో, వారి యొక్క ముందు చూపుతో. ఇంకా తర్వాత నెక్స్ట్ ది 5 pillars ఆఫ్ ది ఎన్ఈపి 2020 ఏంటిది? యాక్సెస్, ఈక్విటీ, ఈక్వాలిటీ, అఫోర్డబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. ఎంత చక్కని పదాలండి. అందుబాటుతనం, సమత్వం, నాణ్యత, స్థోమత, జవాబుదారితనం. ఇవి ఎన్ఈపి 2020 యొక్క మూల స్తంభాలు. ఇవి ఎందుకు మళ్ళీ ఇన్సిస్ట్ చేసి చెప్తున్నానంటే వీటిపైన మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి మిత్రమా. ఇక సెకండ్ క్వశ్చన్ మనం చూసినప్పుడు మరి ఇప్పుడు ఈ సరి అని ఏంటి అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్కి ఏబిసిఈ, డి కాదు. ఇట్లా ఒకదానిపైన అవగాహన లేకపోయినా మనం ఆన్సర్ తప్పు పెడతాం. అట్లా డి కాదు. డి ఏంటంటే 4 years ఉంటే డి కూడా కరెక్ట్ అవుతుండే. డి 5 సంవత్సరాలను ఇచ్చారు ఆప్షన్, కాబట్టి డి అనేది తప్పు. మిగతా అన్ని కూడా మనకు రైటే. అంటే సి కూడా మనకు 2030 వరకు బిఎడ్ కోర్సులు తీసేయాలి. ఇది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈ కింది వాటిలో ఏవి ప్రాచీన భారతదేశపు విద్యా లక్ష్యాలు కావు అన్నాడు. కానివి అంటున్నాడు. విద్యా లక్ష్యాలు కానివి అన్నాడు. ఇక్కడ మీరు గమనించినప్పుడు
ఈ విద్యా లక్ష్యాలు కానీ ఏంటంటే ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ సాల్వేషన్. విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్షమే. ధర్మ విలువల ఆధారంగా సంపూర్ణ జీవితాన్ని గడపాలి. ప్రాచీన విద్య యొక్క ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాచీన విద్య యొక్క లక్ష్యం సంపూర్ణ మూర్తిమత్వ నిర్మాణం కాదు. భౌతిక అందం, మానసిక కుశాగ్రత, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించాలి. మంచి శీలాన్ని, నైతికతను పెంపొందించడం, ఇవన్నీ కూడా ప్రాచీన భారతదేశపు విద్యా లక్ష్యాలు కావు అని అన్నారు. ఏన్షియంట్ ఏవి ఇవ్వబడినటువంటి ఆప్షన్స్లో 5 ఏవి కావు అని అన్నాడు. అంటే నాట్, కానివి అన్నాడు. ఇందులో కానివి ఏంటంటే నెంబర్ 1 విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్షమే అనేది తప్పు. ధర్మ విలువల ఆధారంగా సంపూర్ణ జీవితాన్ని గడపాలని చెప్పేది కూడా తప్పే. తర్వాత డి చూడండి, భౌతిక అందం, మానసిక కుశాగ్రత, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించాలి. తర్వాత ఈ చూడండి, మంచి శీలాన్ని, నైతికతను పెంపొందించడం. ఇది మీరు గమనించినప్పుడు ఇది ఏంటంటే ప్రత్యేకంగా మనకు ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ మనం గమనించినప్పుడు ఏబిడిఈ అనేటువంటివి మనకు ఈ విద్య యొక్క అంతిమ లక్ష్యంగా మనం వీటిని పేర్కొనడం, కానివి అనేటువంటివి మనం చెప్పడం జరుగుతుంది. ఏబిడిఈ. సి ఏది ప్రాచీన విద్యకు సంబంధించినటువంటి లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ప్రాచీన విద్య యొక్క లక్ష్యం సంపూర్ణ మూర్తిమత్వ నిర్మాణం కాదు అనేటువంటిది ఉండాలి యాక్చువల్గా ఆప్షన్. కానీ ఇవ్వబడిన ఏంటంటే కానికి బదులు అవునై, అంటే అవును అనే దానికి మనకు ఆప్షన్ ఇచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఈ క్వశ్చన్ మనం రైట్ ఆన్సర్ ఏబిడిఈగా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎడ్యుకేషన్ సెంటర్ ఈజ్ పాపులర్లీ కాల్డ్ ఘటిక స్థానం. అంటే ప్రాచీన విద్యా విధానంలో, ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ముఖ్యంగా మనకు వివిధ విశ్వవిద్యాలయాలు, అత్యంత పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి విశ్వవిద్యాలయాలు ఉండేవి. ఏంటి అంటే అవి నలంద, తక్షశిల, విక్రమశిల, నాడియా, కాంచీపురి, ఇలాంటి అన్నీ ఉండేవి. కానీ ఈ ఏదైతే ఏన్షియంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యా కేంద్రానికి సంబంధించి ఘటిక స్థానం అని పిలువబడేటువంటి విద్యా కేంద్రం ఎక్కడ నిర్వహించారు అని అడిగారు. ఘటిక స్థానం అనేటువంటి విద్యా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయని అడిగారు. మనకు తెలుసు తమిళనాడులో మనకు ఏదైతే టెంపుల్ సిటీగా పిలువబడేటువంటి మనకు కాంచీ పట్టణంలో, కాంచీపురిలో ఈ ఘటిక స్థానం అనేటువంటి విద్యా కేంద్రాలు అప్పుడు వెల్లివిరిసాయి. అక్కడ విద్యా విధానం తమిళనాడు, అంటే ఇప్పుడు చెన్నై అని మనం పిలుస్తున్నాం, ఆ తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురి అనే పట్టణంలో ఈ ఘటిక స్థానాలు నిర్వహించారు. ఇది ప్రాచీన విద్యా విధానానికి సంబంధించి. తర్వాత 4th క్వశ్చన్ మనం గమనించినప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్, అంటే ఏవి సరిగా జతపరచబడ్డాయి అని అంటున్నారు. ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇక్కడ ఐఐఎం అంటే మనకు ఏదైతే ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుపతిలో ఐఐటి ఉంది. అదేవిధంగా ఐఐఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్గా మనం పిలుస్తాం. అదేవిధంగా ఎన్ఐటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అదేవిధంగా ఐఎస్ఐ భువనేశ్వర్. అయితే భువనేశ్వర్లో ఐఎస్ఐ కాకుండా ఏముందంటే ముఖ్యంగా భువనేశ్వర్కు సంబంధించి ఏదైతే ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్, ఇప్పుడు మనం భువనేశ్వర్ అంటున్నాం, ఈ భువనేశ్వర్లో ప్రత్యేకించి మనకు ఈ పేటెంట్కి సంబంధించి, అదేవిధంగా ఈ కెమిస్ట్రీకి సంబంధించి, పేటెంట్స్కి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఏదైతే ఈ మనకు మినరల్ డెవలప్మెంట్స్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి, ఎన్ఎండిసికి సంబంధించి భువనేశ్వర్ ఒడిస్సాలో ఉంది. అదేవిధంగా బెంగళూరు, ఇంతకుముందు బెంగళూరు అని పిలిచేవారు, ఇప్పుడు బెంగళూరు అని పిలుస్తున్నారు. చూడండి ఎంత క్లియర్గా రాసి ఉందో. ఇప్పుడు బెంగళూరు. ఒడిస్సా, ఇంతకుముందు ఒరిస్సా అని పిలిచేవారు, ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రాన్ని ఇప్పుడు ఒడిస్సా అని పిలుస్తున్నాం. అదేవిధంగా బెంగళూరు, ఈ ఐఐఎస్సి ఎక్కడ ఉందంటే బెంగళూరు. అంటే ఐఐఎస్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. అదేవిధంగా కాంచీపురం, ట్రిపుల్ ఐటి కాంచీపురంలో ఇది ఉంది. అంటే ఇక్కడ సరిగ్గా జత చేయబడ్డ వాటిని గుర్తించబడింది అన్నాడు. అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏంటిది? ఏబిసిఈఎఫ్. అంటే మనకు డి అనేటువంటిది సరిగా గుర్తించబడలేదు. ఓకేనా? ఇక్కడ ఎన్ఎండిసి అని ఉండాలి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి, టూల్స్కి సంబంధించి, ముఖ్యంగా పేటెంట్స్కి సంబంధించి భువనేశ్వర్లో ఉంటుంది. ఇది గమనించాలి. నెక్స్ట్
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ విత్ రిగార్డ్స్ టు వాల్యూస్? విలువలకు సంబంధించి కింద ఇవ్వబడ్డ వాక్యాలలో ఏవి సత్యము అని అన్నాడు. అంటే ట్రూ, సత్యానికి సంబంధించినవి ఏవి అని అడిగాడు. అంటే వ్యవహారిక సత్తావాదం ప్రకారం విలువలు మానవ నిర్మితాలు. అంటే ఏదైతే ప్రాగ్మాటిజం, వ్యవహారిక సత్తావాదాన్ని ఇంగ్లీష్లో అంటే మనం ప్రాగ్మాటిజం ప్రకారం, అకార్డింగ్ టు ప్రాగ్మాటిజం, వాల్యూస్ ఆర్ మ్యాన్ మేడ్, మానవ నిర్మితాలు అనేటువంటిది సరి అయింది. అదేవిధంగా ఆదర్శవాదం ప్రకారం ఇది సరి అయిన వాటిని గుర్తించమన్నారు. ఆదర్శవాదం ప్రకారం అంటే ఐడియలిజం, అకార్డింగ్ టు ఐడియలిజం వాల్యూస్ ఆర్ పెరెన్నియల్, అంటే ఆదర్శవాదం ప్రకారం విలువలు శాశ్వతమైనవి, అంటే అవి ఎటర్నల్. తర్వాత మూడో చూడండి, విలువల బోధనకు భావనా పద్ధతి ఏదైతే కాన్సెప్చువల్ మెథడ్ను అనుసరించాలి, జీవిత చరిత్ర పద్ధతి బయోగ్రాఫికల్ మెథడ్ అనుసరించాలి. అదేవిధంగా స్టోరీ టెల్లింగ్ కథాగమన పద్ధతి మనకు ఉత్తమమైనటువంటి మెథడ్స్గా మనం చెప్పుకుంటాం. బెస్ట్ మెథడ్స్ ఫర్ టీచింగ్ ద వాల్యూస్ ఇన్కార్పొరేట్ అమాంగ్ ది స్టూడెంట్స్ విత్ ఇన్ ది 4 walls అని మనం చెప్పుకున్నప్పుడు, తరగతి గదిలో 4 గోడల మధ్యలో విద్యార్థుల్లో విలువలు పెంపొందించడానికి మనము ముఖ్యంగా ఏ బోధన పద్ధతిని అనుసరించాలంటే, ప్రత్యేకించి ఇక్కడ కాన్సెప్చువల్ అంటే భావన పద్ధతిని, కాన్సెప్ట్ ఏ భావన ఆధారంగా అనేటువంటిది కాన్సెప్చువల్ మెథడ్. అదేవిధంగా బయోగ్రాఫికల్ మెథడ్ అంటే ఆదర్శ పురుషులు అయినటువంటి జీవిత చరిత్రల ఆధారంగా, కథాగమన పద్ధతి కథల ద్వారా ఈ విలువలకు సంబంధించి బోధనను మనం పెంపొందించవచ్చు అని చెప్తున్నారు. ఇక 4వది మనం తీసుకున్నప్పుడు విలువలు బోధన కన్నా ఆకలింపు ద్వారా త్వరగా వంటబడతాయి. ఆకలింపు ద్వారా వస్తాయా? రావు. ఆకలింపు ద్వారా రావు. ఇది అభ్యర్థులు గమనించాలి. అంటే కాబట్టి ఆన్సర్ ఏమని పెట్టుకోవాలి? ఆకలింపు ద్వారా వంటబడతాయి అనేది మనం చెప్పుకోవచ్చా? నో, ఆకలింపు ద్వారా వంటబట్టబడవు. ఇది కేవలం ఏబిసి అనేటువంటిది కరెక్ట్, డి కాదు, ఏబిసి కరెక్ట్. విలువలు బోధన కన్నా ఆకలింపు ద్వారా వంటబట్టబడతాయి అనేది తప్పు. కాబట్టి ఏబిసి ఈజ్ ద రైట్ ఆన్సర్, డి కాదు. మొదటి 3 ఆప్షన్స్ రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ మనకు జతపరచబడ్డాయి. ఇవి పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రశ్నలుగా మనం భావిస్తాం. ఇందులో ముఖ్యంగా ఇవి శిఖరాగ్ర సదస్సులు, ఏదైతే సమ్మిట్స్, మనకు ఏదైతే ప్రపంచ శిఖరాగ్ర సదస్సులు ఉంటాయి రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్, ఈ పర్యావరణానికి సంబంధించి ఎక్కడ, ఏ దేశంలో లేదా ఏ పేరుతో ఈ శిఖరాగ్ర సదస్సు నిర్వహించబడ్డాయి, ఏ సంవత్సరంలో నిర్వహించబడ్డాయి అనేటువంటివి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, మొదటిది మనం చూసుకున్నప్పుడు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం, ఇది 1986కి సంబంధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాం. అదేవిధంగా మాంట్రియల్ ప్రోటోకాల్, ఇది మనకు కెనడా దేశంలోని మాంట్రియాల్లో ఈ ప్రోటోకాల్ జరిగింది. ఈ కెనడా దేశంలోని మాంట్రియాల్ ప్రోటోకాల్ అనేటువంటిది ఏ సంవత్సరంలో జరిగింది అంటే మనకు 1997లో జరిగింది. కెనడా దేశంలోని మాంట్రియాల్లో ఈ శిఖరాగ్ర సదస్సు అనేటువంటిది జరిగింది. అదేవిధంగా క్యోటో ప్రోటోకాల్, క్యోటో అంటే జపాన్ దేశంలోని క్యోటోలో ఈ ప్రోటోకాల్ అనేటువంటిది జరిగింది. ఇది 1987లో క్యోటో ఒప్పందం అని అంటాం. క్యోటో ఒప్పందం ఇది పర్యావరణానికి సంబంధించింది. ఈ క్యోటో ప్రోటోకాల్ ఇది జపాన్ దేశంలో జరిగింది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇది క్లైమేట్ చేంజ్కు సంబంధించింది, అంటే వాతావరణ మార్పుకు సంబంధించిందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అంతర్జాతీయ సౌర కూటమి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటిది ఏ సంవత్సరంలో జరిగింది అని అంటున్నారు. ఇది వెరీ రీసెంట్గా జరిగింది. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటిది మనకు 2023లో ఈ అంతర్జాతీయ సౌర కూటమి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేటువంటిది సదస్సు 2023లో జరిగింది. ఇక ప్యారిస్ ఒప్పందం, ఇది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో 2015లో జరిగింది ప్యారిస్ ఒప్పందం. ఇవన్నీ కూడా దీన్ని ప్యారిస్ ప్యాక్ట్ అని కూడా మనం చెప్పుకుంటాం. ఈ అంతర్జాతీయ సదస్సులు, ఈ కన్వెన్షన్లు లేదా ఈ సమ్మిట్లు మనకు ఏ సంవత్సరంలో ఎక్కడ జరిగాయో మనం ఇక్కడ చూసుకున్నాం. వీటికి సరైనటువంటి సమాధానాలుగా మనం చెప్పుకుంటాం, జతపరచబడ్డాయి. ఓకేనా? పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, మాంట్రియల్ ప్రోటోకాల్ అనేటువంటిది 1997లో కెనడా దేశంలోని మాంట్రియాల్లో జరిగింది. క్యోటో ప్రోటోకాల్ క్లైమేట్ చేంజ్కు సంబంధించి, మాంట్రియాల్ ప్రోటోకాల్ అనేటువంటిది మనకు ఓజోన్ లేయర్కు సంబంధించింది, ఓజోన్ పొరకు సంబంధించింది, ఓజోన్ తరుగుదలకు సంబంధించింది. స్ట్రాటోస్పియర్ పర్యావరణంలోని
స్ట్రాటోస్పియర్లో మనకు తెలుసు మొదటి పొర ట్రోపోస్పియర్, రెండవ పొర స్ట్రాటోస్పియర్, మూడవ పొర మనకు ఐనోస్పియర్గా మనం చెప్పుకుంటాం. ఇక ఈ విధంగా ట్రోపోస్పియర్లో మన వాతావరణంలో జరిగే మార్పులన్నీ మనం గమనిస్తాం. స్ట్రాటోస్పియర్లో మనకు విమానాలు వెళ్తాయి. అదేవిధంగా దాంతో పాటుగా మనకు ఈ విద్యుదయస్కాంత తరంగాలు అయితేనేమి వెళ్తాయి. అదే స్ట్రాటోస్పియర్లో ఓజోన్ పొర కూడా ఉంటుంది. ఈ ఓజోన్ పొర సూర్యుని నుంచి వచ్చే అతినిలోహిత కిరణాల నుంచి మనని హానికర అతినిలోహిత కిరణాల నుంచి సంరక్షిస్తుంది ఓజోన్ పొర. ఇది అభ్యర్థులు గమనించాలి. ఈ ఓజోన్ తరుగుదలకు కారణం క్లోరోఫ్లోరో కార్బన్స్గా మనం చెప్పుకుంటాం. క్లోరోఫ్లోరో కార్బన్స్గా ఫ్రియాన్ వాయువులు మనం చెప్పుకుంటాం. ఏరోసాల్స్ అని మనం చెప్పుకుంటాం. ఈ కోల్డ్ స్టోరేజ్ నుంచి కానీ రిఫ్రిజిరేటర్ నుంచి కానీ విడుదలయ్యేటువంటి వాయువులు ఓజోన్ పొర తరుగుదలకు కారణమవుతాయి. ఇక క్యోటో ప్రోటోకాల్ క్లైమేట్ చేంజ్ గురించి, వాతావరణంలో జరిగే మార్పులు, ముఖ్యంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్కి సంబంధించినటువంటి అంశాలు, పర్యావరణంలో జరిగేటువంటి ఉష్ణోగ్రతల యొక్క పెరుగుదలకు సంబంధించి వచ్చే సమస్యల పట్ల ఈ క్యోటో ప్రోటోకాల్ జరిగింది. క్యోటో జపాన్ దేశంలోని క్యోటో అనే పట్టణంలో ఈ మనకు ఈ క్యోటో ప్రోటోకాల్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది 1987లో. ఈ అంతర్జాతీయ సౌర కూటమి 2023లో నిర్వహించారు. ప్యారిస్ ఒప్పందం 2015లో జరిగింది. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇక వై డిడ్ దిస్ ఫారెస్ట్ ఏరియా ఈజ్ కాల్డ్ ఐ సైలెంట్ వ్యాలీ. మనకు ఈ సైలెంట్ వ్యాలీ అనేటువంటిది ఎక్కడ ఉందంటే కేరళ రాష్ట్రంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, కేరళ అంటే అర్థం కొబ్బరి చెట్ల తీరం అని అర్థం. ఏది మలయాళీ భాషలో అర్థమవుతుందా? కేరళ అంటే కొబ్బరి చెట్ల తీరం మలయాళీ భాషలో. కొబ్బరి కాయలు మనకు ఏది నీటిపైన తేలియాడుతూ కొట్టుకొచ్చేసి ఒడ్డుకు చేరి తీరాన్ని చేరి అక్కడ విపరీతమైనటువంటి కొబ్బరి చెట్లు పెరిగాయి కాబట్టి మలయాళీ భాషలో కేరళ అని పిలిచారు. అందుకే అక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువ పెరుగుతాయి. కేరళ అంటే కొబ్బరి చెట్లు తీరు. సైలెంట్ వ్యాలీ ఎక్కడ ఉందంటే కేరళ రాష్ట్రంలో ఉంది. ఇది అభ్యర్థులు గమనించాలి. మరి సిలికాన్ వ్యాలీ ఎక్కడ ఉంది? సిలికాన్ వ్యాలీ అనేటువంటిది మనకు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు. సిలికాన్ వ్యాలీ అనేటువంటిది మనకు బెంగళూరులో ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, సిలికాన్ వ్యాలీ బెంగళూరు. ఇది కంప్యూటర్ టెక్నాలజీ, ముఖ్యంగా చిప్స్, కంప్యూటర్ మదర్ బోర్డులో ఉండేటువంటి చిప్స్కి సంబంధించి ఇది గమనించాలి అభ్యర్థులు. మరి సైలెంట్ వ్యాలీ పర్యావరణానికి సంబంధించింది. చిప్స్ అనేటువంటిది సిలికాన్ వ్యాలీ టెక్నాలజీకి సంబంధించింది. ముఖ్యంగా ఐసీటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భాగంగా కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించి సిలికాన్ వ్యాలీ భారతదేశంలో. బెంగళూరును మనం సిలికాన్ వ్యాలీగా పిలుస్తాం. మరి సైలెంట్ వ్యాలీని ఎందుకు పిలిచారు అని ఇక్కడ ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ అండి మిత్రమా. ఇది ముఖ్యంగా ఇక్కడ కీటకాలు, ప్రత్యేకించి ఇది ఒక లోయ. వ్యాలీ అంటే అర్థం ఏంటిది? లోయ. సిలికాన్ వ్యాలీ అంటే ఏదైతే కంప్యూటర్కి సంబంధించిన లోయ అని చెప్పుకున్నప్పుడు, సైలెంట్ వ్యాలీ అంటే నిశ్శబ్ద లోయ అని కూడా మనం పిలుస్తాం. ఈ సైలెంట్ వ్యాలీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ లోయ ప్రాంతంలో ప్రత్యేకించి సైకడాస్ లేదా సికాడస్ అనేటువంటి కీటకాలు అనేటువంటివి ఆ ప్రాంతంలో ఉండవు. అవి చాలా యాక్చువల్గా పెద్ద శబ్దాలు చేయాలి యాక్చువల్గా, కానీ ఆ క్రికెట్ అనేటువంటి ఇన్సెక్ట్ పేరు క్రికెట్. ఈ క్రికెట్ అనేటువంటి ఈ కీటకాలు ఆ ప్రాంతంలో, వాటిని మనం సికాడస్ అనే కీటకాలను పిలుస్తాం. ఈ లోయ ప్రాంతంలో ఉండవు కాబట్టి అవి సైలెంట్గా, లోయ ప్రాంతం సైలెంట్గా ఉండడం అనేటువంటిది గమనిస్తాం. అందుకే ఈ వ్యాలీకి సైలెంట్ వ్యాలీ అని పేరు వచ్చింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, చూడండి ఎంత క్వశ్చన్ పేపర్ ఎంత ఇన్డెప్త్ ఉందో చూడండి. ఇంతకుముందు పేపర్లు 20 నిమిషాలు, అరగంటలో మనం పూర్తిగా అయిపోతుండే చెప్పుకోవడం, కానీ ఎంత ఇంటర్నల్గా చాయిస్ అడుగుతున్నాడో చూడండి. ఇంకా ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు చూడండి. 8th క్వశ్చన్ ఇంకెంత టఫ్గా ఇచ్చాడో మీరు చూస్తే అర్థమవుతుంది. చూడండి, ఒక ఆప్షన్కి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒక క్వశ్చన్కి 2 ఆప్షన్స్ కరెక్ట్ అయితేనే మీరు ఇదైతే, అట్లాంటి 4 2లో 8 ఆప్షన్లు కరెక్ట్ అయితేనే ఈ క్వశ్చన్ మీకు కరెక్ట్ అవుతుంది. చూడండి ఎంత టఫ్గా ఇచ్చారు. అందుకే అభ్యర్థులు ప్రతి దానిపైన కూలంకషంగా మీకు పూర్తి వివరణాత్మకమైనటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, చిప్కో ఆందోళన మనకు తెలుసు. ఇది మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని, ప్రత్యేకించి మనకు తెలుసు ఎవరు, సుందర్లాల్ బహుగుణ. చిప్కో ఆందోళన్ ఎవరికి సంబంధించింది? మనకు సుందర్లాల్ బహుగుణ అనేటువంటి పర్యావరణవేత్త ఈ చిప్కో మూమెంట్ని ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఉన్నాడు సుందర్లాల్ బహుగుణ? ఇక్కడ ఉన్నాడు చూడండి. ఇది సుందర్లాల్ బహుగుణ. ఓకే, సుందర్లాల్ బహుగుణ చిప్కో మూమెంట్. అయితే సుందర్లాల్ బహుగుణకు సంబంధించినటువంటి చిప్కో మూమెంట్, చిప్కో అంటే అర్థం ఏంటిది? కౌగులించుకోవడం, హగ్ చేసుకోవడం. వేటిని? చెట్లను కౌగులించుకోవాలి. మరి ఈ సుందర్లాల్ బహుగుణ ఏ చెట్లను కౌగులించుకున్నాడు? దీనికి ఇంకొక ఆప్షన్ మళ్ళీ మనం పెట్టాలి. చూడండి, ఈ సుందర్లాల్ బహుగుణ ఏ చెట్లను హగ్ చేసుకున్నారంటే ఏస్ ట్రీస్, ఏస్ అనేటువంటి వృక్షాలు.
చూడండి, ప్రతి దానికి రెండేసి ఆన్సర్లు కరెక్ట్ అయితే ఒక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ కరెక్ట్ చేసినట్టు. ఇది అభ్యర్థులు గమనించాలి. చిప్కో ఆందోళన్ సుందరల బాగున, ఈ చిప్కో ఆందోళన్ సుందరల బాగున, చిప్కో అంటే హక్ చేసుకోవడం ఏ చెట్లను, ఏస్ వృక్షాలను. ఇక తర్వాత చూడండి రెండో ఆప్షన్ తెహ్రీ డ్యామ్. ఈ తెహ్రీ పట్టణం, తెహ్రీ అనేటువంటిది మనకు తెలుసు, ఇది మనకు ఏ నది ఒడ్డున, ఏ నది పైన ఈ తెహ్రీ డ్యామ్ నిర్మిస్తున్నారంటే భగీరథి అనేటువంటి నది ఒడ్డు పైన. ఏ నది ఒడ్డు పైన? భగీరథి అనేటువంటి నది ఒడ్డు పైన ఈ తెహ్రీ డ్యామ్ను కన్స్ట్రక్ట్ చేశారు. మరి తెహ్రీ డ్యామ్ అనేటువంటిది మనకు ప్రత్యేకించి దీనికి సంబంధించి ఎలాంటి ప్రాజెక్ట్ ఇది? తెహ్రీ అనేటువంటి డ్యామ్ ఎలాంటి ప్రాజెక్ట్ అంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అని పిలుస్తాం. చూడండి, దీనికి మళ్ళీ మనకు 2 ఆన్సర్లు. ఇక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ చూసారా, 2 ఆన్సర్లు కరెక్ట్ కావాలి. ఇట్లా 4కి 4 రోజుల్లో 8 ఆన్సర్ మీరు కరెక్ట్ పెడితే ఒక ఆన్సర్ మీరు కరెక్ట్ చేసిన వాళ్ళు. తర్వాత చూడండి, నిశ్శబ్దలోయ మళ్ళీ వచ్చింది చూడండి. అందుకే మీరు క్వశ్చన్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి మిత్రమా. చూడండి, నిశ్శబ్దలోయ, సైలెంట్ వ్యాలీ ఎక్కడ ఉంది? సైలెంట్ వ్యాలీ కేరళ. చూడండి, సైలెంట్ వ్యాలీ ఎక్కడ ఉంది? కేరళలో ఉంది, కేరళ. అదేవిధంగా ఈ సైలెంట్ వ్యాలీకి సంబంధించి ఇంకొక ఆన్సర్ కూడా మనం పెట్టాల్సి ఉంటుంది. చూడండి, ఇగో ఈ సైలెంట్ వ్యాలీకి సంబంధించి ఇక ఎస్కారిల్లాట, ఈ కీటకాలకు సంబంధించి ఇక చూడండి, ఎస్కారిల్లాట. అంటే మీరు క్వశ్చన్ ఎంత డెప్త్గా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే మనం ఇంకొంచెం చిన్నగా చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా విజిబుల్ అవుతుంది. చిప్కో ఆందోళన సుందర్లాల్ బహుగుణ, ఏసు వృక్షాలను కౌగులించుకోవడం. తెహ్రీ డ్యామ్ భగీరథి నది పైన మనకు కట్టారు. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు. నిశ్శబ్దలోయ, సైలెంట్ వ్యాలీ అన్నాం, ఇది మనకు కేరళ రాష్ట్రంలో ఉంది. ఎస్కరిల్లాట అనేటువంటి మనకు ఇది కీటకాలకు సంబంధించి మనకు. తర్వాత నర్మదా బచావ్ ఆందోళన్, నర్మదాను సంరక్షించండి అనేటువంటి ఈ ఉద్యమాన్ని మేధా పాట్కర్ మనకు ఏం చేశారు? ప్రారంభించారు. నర్మదా బచావ్ అనేటువంటి ఈ మూమెంట్ను ఎవరు తీసుకొచ్చారు? మేధా పాట్కర్. నర్మదా బచావ్, మేధా పాట్కర్. అంతేకాకుండా ఈ నర్మదా బచావ్ అనేటువంటిది ఎన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉద్యమం అంటే నర్మదా నది పైన కట్టేటువంటి నర్మదా డ్యామ్ అనేటువంటిది ఎన్ని రాష్ట్రాలకు సంబంధించి ఉంది అని అడుగుతున్నారు. ఎన్ని రాష్ట్రాలంటే చూడండి, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్. చూడండి, నర్మదా బచావ్ ఆందోళన్ ఒక్క రాష్ట్రానికి సంబంధించింది కాదు. చూడండి, ఓకే, నర్మదా బచావ్ ఆందోళన్ ఇటు మేధా పాట్కర్ ప్రారంభించారు. దీనికి ఆద్యులు, దీని యొక్క కర్త. ఎట్ ద సేమ్ టైం ఎన్ని రాష్ట్రాలకు సంబంధించి నర్మదా నది అనేటువంటిది అనుసంధానించబడి ఉందంటే గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్. ఇది చూడండి ఎంత డెప్త్ క్వశ్చన్ అండి, మీరు అర్థం చేసుకోండి. కేవలం పాయింట్ టు పాయింట్ డైరెక్ట్ ఆన్సర్ కాకుండా 8 ఆప్షన్స్ కరెక్ట్ అయితే మీకు ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎంత డెప్త్గా క్వశ్చన్ ఇవ్వబడిందో మీరు అభ్యర్థులు గమనించాలి. ఇక తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినప్పుడు 9th క్వశ్చన్ మనం చూద్దాం. ఈ 9th క్వశ్చన్ మనం చూసినప్పుడు ఇందులో కూడా మళ్ళీ మనకు జతపరచడం ఇచ్చారు. జతపరచాలి ఏ విధంగా అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో 9th క్వశ్చన్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే సరిగా జత చేయబడ్డటువంటి ఈ ఆప్షన్స్ను ఐచ్ఛికాలను గుర్తుపట్టండి, ఇది గుర్తించండి అని అడిగాడు. చూడండి, తాజ్ మహల్, మనం ఆన్సర్ ఏమనుకుంటాము? తాజ్ మహల్కి సంబంధించి ఈ తాజ్ మహల్కి సంబంధించి మనకు మధుర రిఫైనరీ అని ఇచ్చారు. మనం ఏమనుకుంటాం? ఆగ్రా నది ఒడ్డు, యమునా నది, ఆగ్రా పట్టణంలో మధుర, అది ఆగ్రా పట్టణంలో మనకి యమునా నది ఒడ్డు అని అనుకుంటాం. కానీ ఇక్కడ అడిగిన ప్రశ్న పర్యావరణానికి సంబంధించిన ప్రశ్న. తాజ్ మహల్ యొక్క రంగు వైట్ కలర్ నుంచి బ్రౌన్ కలర్లోకి లేదా స్టోన్ లెప్రసీ లేదా లీచింగ్ కావడానికి గల కారణం ఏంటిది అంటే స్టోన్ బిచ్చలుగా రాలిపోయి రంగు వర్ణాన్ని కోల్పోయి వివిధ వర్ణాలు సంతరించుకోవడానికి కారణం ఏంటి అని అడిగాడు. అప్పుడు మనకి ఆన్సర్ ఏం పెట్టాలి? ఇది తాజ్మహల్ అనేటువంటిది సల్ఫర్ డైఆక్సైడ్ వల్ల లేదా నైట్రోజన్ యొక్క ఆక్సైడ్ల వల్ల వాతావరణంలో లేదా వర్షాలు పడ్డప్పుడు కానీ వాతావరణ తేమతో కలిసి
అది ఆమ్లంగా మారిపోయి ఆమ్ల వర్షాలుగా మారిపోయి నైట్రస్ ఆమ్లము అదేవిధంగా సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మారి అందమైన తాజ్మహల్ యొక్క కట్టడం యొక్క అద్భుతమైనటువంటి అందాన్ని అందవిహీనంగా మార్చడానికి కారణమైన ఆ బావిలకు కారణమైనటువంటి రిఫైనరీ ఏంటిదంటే మధుర. ఏది శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి జన్మస్థానంగా చెప్పుకుంటాం కదా, మధుర. ఈ మధుర అనేటువంటిది మనం ఈ తాజ్మహల్ మనం వెళ్ళేటువంటి క్రమంలో బృందావనం దాటిన తర్వాత మనకు మధుర వస్తుంది. ఆ మధుర ప్రాంతంలో ఈ నూనె శుద్ధి కర్మాగారాలు, ఈ రిఫైనరీస్ అంటే ఏంటివి, ఆయిల్ రిఫైనరీస్ అంటాం, అంటే నూనె శుద్ధి కర్మాగారాలు. ఈ నూనె శుద్ధి కర్మాగారాలు ఏం చేస్తాయంటే మనకు సల్ఫర్ డైఆక్సైడ్ను అదేవిధంగా మనకు ఆ, వేటిని ఎక్కువగా విడుదల చేస్తాయంటే నైట్రస్ ఆక్సైడ్ను కానీ సల్ఫర్ డైఆక్సైడ్ను కానీ విడుదల చేస్తాయి. ఆ విధంగా ఈ నైట్రస్ ఆక్సైడ్ మనకు ఈ సల్ఫర్ విడుదల చేయడం వల్ల, నూనె శుద్ధి కర్మాగారం నుంచి సల్ఫర్ విడుదల కావడం వల్ల వాతావరణంలోని తేమతో లేదా ఆ నీటితో కలిసినప్పుడు అది ఆమ్ల వర్షాలుగా మారి అందమైన తాజ్మహల్ను పాడు చేశాయి. కాబట్టి మధుర రిఫైనరీ దీనికి సరైన సమాధానం. ఇది కూడా కరెక్టే ఆన్సర్. మనం అరే తాజ్మహల్కు మధుర రిఫైనరీకి ఏం సంబంధం అనుకుంటాం. పర్యావరణం పైన అవగాహన ఉంటే తప్ప అక్కడ ఉండేటువంటి రిఫైనరీ సెంటర్స్ అంటే నూనె శుద్ధి కర్మాగారాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా కాన్పూర్లోని ఏది గంగా నది ఒడ్డున ఉండేటువంటి ఢిల్లీ ప్రాంతంలో ఈ కాన్పూర్ నుంచి విడుదలయ్యేటువంటి నూనె శుద్ధి కర్మాగారాల నుంచి కూడా మనకు ఎక్కువగా పర్యావరణ కాలుష్యం జరుగుతుంది సల్ఫర్తో కూడి ఉండి. ఈ సల్ఫర్తో కూడినటువంటి కాలుష్యం జరిగిన ప్రాంతాల్లో ఎక్కువగా లైకెన్స్ అనే మొక్కలు పెరగవు. వాటిని పొల్యూషన్ ఇండికేటర్ ప్లాంట్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత సిట్రస్ ప్లాంట్స్, ఈ నిమ్మజాతి మొక్కలు అని ఇచ్చాడు. నిమ్మజాతి మొక్కలకు ఈ వేలియా లేడీ బగ్ అనేటువంటిది, ఇది బగ్ అంటే ఏంటిది మరి, ఒక కీటకం. వేలియా లేడీ బగ్ అనేటువంటి కీటకం నిమ్మజాతి వృక్షాల యొక్క వేర్లను కొరికివేసి ఆ నిమ్మలో ఆ నిమ్మ చెట్లు పూర్తిగా ఎండిపోయేటట్టు చేస్తాయి. కాబట్టి ఈ సిట్రస్ జాతి మొక్కలకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్. తర్వాత సల్ఫర్ డైఆక్సైడ్, బ్రాంకైటిస్. ఈ మనకు సల్ఫర్ డైఆక్సైడ్ అనేటువంటిది ఈ బ్రాంకైటిస్, దీన్ని రొమ్ము పడిచం అని కూడా మనం పిలుస్తాం. అంటే మనకు ముఖ్యంగా లంగ్స్కి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధి బ్రాంకైటిస్. ఇది సల్ఫర్ డైఆక్సైడ్ అనేటువంటిది కారణం అవుతుంది. కాబట్టి మొదటి 3 ఆప్షన్స్ అనేటువంటివి కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా డి అనేటువంటిది ఈ టిబ్లీస్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ కాదు. సో ఫస్ట్ ఏబిసి ఆర్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక 10th క్వశ్చన్ చూడండి. ఇది మనకు హౌ మెనీ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. అంటే ఇవ్వబడిన వాటికి సంబంధించి ముఖ్యంగా ఈ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, జాతీయ పార్కులు, అదేవిధంగా శాంక్చురీలకు సంబంధించి సరి అయినవి ఏవి, సరి కానివి అని ఇచ్చాడు. చూడండి, ఇందులో మనకు 6 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో ఏవి సరైనవి, ఏవి సరికావు అని ఇచ్చాడు. చూడండి, జాతీయ పార్కులు, శాంక్చురీలు. జాతీయ పార్కులు, శాంక్చురీలు అనేటువంటివి మనకు వీటిని మనం ఇన్సిచ్యూ కన్జర్వేషన్ అని మనం చెప్పుకుంటాం. అంటే వాటి సహజ ఆవాసాలలో జీవులను అదేవిధంగా జీవరాశులను, ముఖ్యంగా మొక్కలను, జంతువులను సంరక్షించేటువంటి సహజ సిద్ధ ప్రదేశాలను మనం జాతీయ పార్కులుగా, శాంక్చురీలుగా మనం పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ కజిరంగా, ఈ కాజిరంగా అనేటువంటిది మనకు అస్సాంలో ఉంటుంది. కాజిరంగా శాంక్చురీ లేదా కాజిరంగా నేషనల్ పార్క్. ఈ కాజిరంగా నేషనల్ పార్క్లో ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు ఉంటాయి. రైనోసిరాస్ అంటాం మనం, ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు. కాబట్టి కాజిరంగా అనేటువంటిది అస్సాంలో ఉంటుంది, ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు ఉంటాయి. ఇది కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా సరిస్కా నేషనల్ పార్క్, ఇది రాజస్థాన్లో ఉంటుంది. ఇది పులులను సంరక్షించేటువంటి కేంద్రం. సరిస్కా రాజస్థాన్. అదేవిధంగా రణతంబోర్ నేషనల్ పార్క్ ఉంటుంది రాజస్థాన్లో. ఈ సరిస్కా నేషనల్ పార్క్ అదేవిధంగా రణతంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉండేటువంటివి. ఇవి ముఖ్యంగా పులులను సంరక్షించేటువంటి కేంద్రాలు. తర్వాత పెరియార్ శాంక్చురీ, చాలా పెద్ద శాంక్చురీ. మనకు ఎక్కడ ఉంటుందంటే కేరళ రాష్ట్రంలో ఉంటుంది. పెరియార్ నది ఒడ్డున, పెరియార్ నది దగ్గర మనకు ఈ శాంక్చురీ ఏర్పడ్డది. ఇందులో ఏనుగులను సంరక్షిస్తారు, ముఖ్యంగా పెరియార్. అదేవిధంగా పులులను సంరక్షించేటువంటి కేంద్రాలు పెరియార్ శాంక్చురీ కేరళ రాష్ట్రంలో ఉంటుంది. తర్వాత బన్నేర్ఘట్ పార్క్, మనకు ఈ బన్నేర్ఘట్ పార్క్ అనేటువంటిది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇందులో కూడా మనకు పులులను సంరక్షించేటువంటి కేంద్రాలు బన్నేర్ఘట్ నేషనల్ పార్క్. తర్వాత 5th వన్ డాచిగామ్ నేషనల్ పార్క్. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్కు మనకు అతి త్వరలో దగ్గరగా దాదాపు 30 to 70 కిలోమీటర్స్ మధ్యలో ఈ డాచిగామ్
నేషనల్ పార్క్ ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంటుంది. ఇందులో కూడా పులులను సంరక్షించేటువంటి నేషనల్ పార్క్గా మనం పిలుచుకుంటాం. అదేవిధంగా సిక్స్త్ వన్ మనం తీసుకున్నప్పుడు చంద్రప్రభ నేషనల్ పార్క్. ఈ చంద్రప్రభ నేషనల్ పార్క్ అనేటువంటిది మనకు మధ్యప్రదేశ్లో లేదు. చంద్రప్రభ నేషనల్ పార్క్ అనేటువంటిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఒకవేళ ఉత్తరప్రదేశ్ ఇస్తే ఇది కరెక్ట్ అయ్యేది, కానీ ఇచ్చిన ఆప్షన్ మధ్యప్రదేశ్ కాబట్టి ఇది ఇచ్చిన వాటికి సరైన సమాధానం కాదు. మరి ఇది చంద్రప్రభ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇందులో కూడా పులులను సంరక్షిస్తారు. తర్వాత పులులను సంరక్షించే అతిపెద్ద ఎక్కడ ఉందంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్. జిమ్ కార్బెట్ మొట్టమొదటి నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ ఎవరంటే పులుల హంటర్ అనమాట. ఏది పులులను వేటాడేటువంటి వేటగాడు. అప్పుడు పులిని చూస్తే దాన్ని నిలువున వేటాడి దాన్ని పట్టుకు సంహరించేవాడు అనమాట జిమ్ కార్బెట్. ఆయన పేరు మీదనే జిమ్ కార్బెట్ టైగర్ నేషనల్ పార్క్ అని మొట్టమొదటి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఉత్తరాఖండ్. ఇప్పుడు ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ నుండి ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఉంది. అది మొట్టమొదటి నేషనల్ పార్క్గా మనం చెప్పుకోవాలి. ఇది మనకు ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మరి, హౌ మెనీ ఆఫ్ ది పేర్స్ కరెక్ట్లీ మ్యాచ్డ్. అంటే జాతీయ పార్కులు అవి ఉన్నటువంటి ప్రదేశాలు, వాటిని సంరక్షించేటువంటి జంతువుల ఆధారంగా ఎన్ని జతలు సరైనవి అని ఇచ్చాడు. హౌ మెనీ పేర్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. మనకు 6 ఇచ్చారు కాబట్టి ఆన్సర్ ఏం పెట్టాలి? 5 కరెక్ట్. ఒకటి ఎందుకు కరెక్ట్ కాదు? చంద్రప్రభ నేషనల్ పార్క్ అనేటువంటిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, మధ్యప్రదేశ్లో కాదు. కాబట్టి 6వది తప్పు, మొదటి 5 కరెక్ట్ ఆన్సర్. కాబట్టి 5 ఆన్సర్స్ ఆర్ రైట్ ఆన్సర్స్. ఇది వీటికి సంబంధించినవిగా మనం గమనించాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్కు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇక ఐసిటికి సంబంధించి ఉంది. ఇది తర్వాత నెక్స్ట్ తరగతిలో మనం చూద్దాం. ఐ విల్ స్టాప్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. రిగార్డింగ్ ఆఫ్ దిస్ పేపర్ మీరు చూడండి ఎంత డెప్త్గా ప్రశ్నలు అడిగారు. ప్రశ్నల సరళి ఎంత లోతుగా ఉంది, ఎంత విశాలంగా ఉందో మీరు చూడండి. ఒక క్వశ్చన్కి 8 ఏది ఇంటర్నల్గా చాయిస్ ఇచ్చి అడిగాడు. 8కి 8 కరెక్ట్ అయితే తప్ప మీకు ఒక్క క్వశ్చన్ కరెక్ట్ కాదు అంటే 2 మార్కులు రాదు. అంత డెప్త్గా క్వశ్చన్ అడగడం జరిగింది. చాలా చాలా వైజ్గా చాలా విశాలమైనటువంటి ప్రశ్నలు మనకు 2024 ఏపీ సెట్లో ప్రశ్నలు మనం చూస్తున్నాం. మిగతా అంశాలను మళ్ళీ మనం కూలంకషంగా నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఐ విల్ స్టాప్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్.